నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులపై ఢిల్లీలో చర్చించలేదన్న సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడి. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్. కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని వివరణ. కాళేశ్వరం లోపాలపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్న మంత్రి పొంగులేటి. ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి విచారణకు హాజరైన ప్రభాకర్ రావు. ఉదయం నుంచి సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు. నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు. అక్రమ సంపాదన ఆరోపణల నేపథ్యంలో 12 చోట్ల తనిఖీలు. మంగళూరు పోర్టు సికింద్రాబాద్తో అనుసంధానించేలా చర్యలు. బళ్లారి చిక్బజాజూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. పాకిస్తాన్కు మరో షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్న భారత్. కొత్త జల విద్యుత్ ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రణాళికలు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గానీ బీఆర్ఎస్ గానీ ఎలాంటి తప్పు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో దేశంలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయన్న కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ బీజేపీది కేవలం దుష్ప్రచారమేనని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ వాళ్లే ఏదో చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గనక భారతదేశంలో కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే, ఇట్లాంటి చిల్లర రాజకీయ పార్టీలున్న కాడ కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఒక అత్యుత్తమ పురస్కారం కూడా వారికి అందేది. 3 గార్జెస్ అనే డ్యాం చైనాలో ఉంది. దాని కట్టనికి 16 ఏళ్లు పట్టింది. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లలో పూర్తి చేసి కేసీఆర్ గారు 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రయత్నం చేసి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసింది కేసీఆర్ గారు. అందుకే ఈ రోజు కేసీఆర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయో, దున్నపోతు ఈ నిందను ఒకడంటే దుడ్డను కట్టేయమని ఇంకోడన్నట్టు 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్ లో ఒక్క మేడిగడ్డ బరాజ్ లో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చా పని చేసి ఉంటారని నా నమ్మకం. ఈ రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నదో ఇది కమిషన్ ముందు కూడా విచారణలో నిజాలు బయటకు వస్తాయి. మేము చేసిన తప్పేమీ లేదు. అట్లాగే రేపు ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ప్రజలు తిరుగులేని విధంగా ఈ పార్టీలకు సమాధానం ఇస్తారనేది మన నమ్మకం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదిక మేరకు చట్ట ప్రకారం చర్యలుంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పేదల సొమ్ము కాజేసిన వ్యవహారంలో ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉంటుందని తాను అనుకోవడం లేదన్న పొంగులేటి మిషన్ భగీరథ, ధరణి కుంభకోణంలోనూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ జాతిపిత కాని జాతిపితగా చెప్పుకునే వ్యక్తి గాని, ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు గాని, ఆ వ్యవస్థ గాని ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తన పని చేసుకుంటూ పోతుందనే విధంగా, చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను. నాకు తెలిసి కేబినెట్ అప్రూవల్ లేదు. కేబినెట్ అప్రూవల్ ఉందని అయితే నేను కూడా అనుకోవటం లేదు. సో కేబినెట్ అప్రూవల్ ఉంటే వారికి ఉన్న పూర్తి ఆధారాలు ఏంటనేది డెఫినెట్గా ఇవాళ కమిషన్ ముందు ఇచ్చుంటారు కదా. అది పెద్ద కష్టం కాదు. ఎవరీ డాక్యుమెంట్ ఈజ్ విజిబుల్. అది వారు వ్యక్తిగతంగా చేసిందా, వారి స్వార్థం కోసం చేసిందా, వారు ఏంటి అనేది తప్పకుండా బయటకు వస్తుంది. రెండో అంశం మిషన్ భగీరథ. దాంట్లో కూడా అదొక పెద్ద స్కామ్. ఇక మూడోది భూములు, ధరణి పేరుతో భూములు. ఈ 3 స్కామ్స్ ఆనాటి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు శ్రీకారం చుట్టడం జరిగింది కాళేశ్వరంతో. మిగతా కార్యక్రమాలు కూడా 1 by 1 తప్పకుండా రైల్వే ట్రాక్ మీదకి వస్తాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మంత్రివర్గ ఉపసంఘంలో చర్చకు రాలేదని, కేబినెట్ ముందుకు రాలేదని ఇటీవల వ్యాఖ్యానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అన్ని విషయాల్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన అంశాలపై కమిషన్కు లేఖ రాసినట్లు సమాచారం. కమిషన్ విచారణలో మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు తన పేరు ప్రస్తావించారని, అందుకే వివరణ ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, కేబినెట్ మినిట్స్ ను లేఖతో పాటు జస్టిస్ పీసీ ఘోష్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంపినట్లు సమాచారం. అన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, శాఖల కేటాయింపులపై తాను ఢిల్లీకి రాలేదని, తెలంగాణ కులగణన సర్వే మోడల్ను కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించేందుకే వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. కాళేశ్వరంపై 2 రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలు వివరిస్తానన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకి పెద్ద ద్రోహులన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు అడ్డుపడుతోంది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మీడియాతో ముచ్చటించారు. తెలంగాణ కులగణన సర్వే మోడల్ను కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించేందుకే ఢిల్లీ వచ్చినట్లు తెలిపిన సీఎం, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం లేకుండా మంత్రివర్గంపై ఎలా చర్చిస్తారని అన్నారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాతే మార్పులు, చేర్పుల గురించి చర్చిస్తానని చెప్పారు. కేసీఆర్ 6 నెలలు ఒక్కరే పదవిని అనుభవించారని, ఆయన కుమారుడికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్న సీఎం, తాను మాత్రం తనతో పాటు మరో 12 మందికి కేబినెట్లో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు మరో 3కి అవకాశం కల్పించారన్న రేవంత్, మిగతా మంత్రులకు పనిభారం ఉంటే తగ్గిస్తానని చెప్పారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించామన్న సీఎం, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారికే పదవులు వరిస్తాయని స్పష్టం చేశారు. తన కుటుంబంలో ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనందువల్ల ఎలాంటి పదవులు లేవని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల 42% రిజర్వేషన్కు కేంద్రం ఆమోదం తెలపకుంటే పార్టీ ఇచ్చిన భరోసా మేరకు 42% హామీని అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకి పెద్ద ద్రోహులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తానున్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ప్రవేశం లేదని అన్నారు. 18 నెలలుగా కేసీఆర్ కుటుంబంపై ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని బహిరంగంగా చెప్పినా ఇప్పటి వరకు దానిపై కేసీఆర్ మాట్లాడలేదన్నారు. కేసీఆర్ కుటుంబమంతా ఒక్కటేనని, చర్చంతా వారి చుట్టే జరగాలని ప్రయత్నాలు చేస్తుంటారని అన్నారు. అందరూ కలిసి కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ తో పాటు వచ్చారన్న సీఎం, తాను కూడా 2 రోజుల్లో హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాళేశ్వరం అంశంపై అన్ని అంశాలు వివరిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనన్న రేవంత్, తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకొస్తే వారితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి నివేదిక ఇచ్చారా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని నిలదీశారు. కేంద్ర కేబినెట్లోనైనా తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రస్తావించారా అని అన్నారు. నిర్మలా సీతారామన్ చెన్నైకు, ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్తే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తన సొంత రాష్ట్రం తెలంగాణకు ఏమీ తీసుకురాలేదని ఆరోపించారు. సామాజిక అసమానతలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందన్న రేవంత్ రెడ్డి, 1970లో పెద్ద ఎత్తున ఉన్న నక్సల్ బరీ ఉద్యమం ప్రధానిగా ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణల తర్వాతే తగ్గుముఖం పట్టిందని వివరించారు. బీఆర్కే భవన్లో కమిషన్ విచారణ అనంతరం కేసీఆర్ నేరుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ ఉదయం కాలుజారి పడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని పరామర్శించారు. ఆయనతో పాటు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కవిత కూడా పల్లా రాజేశ్వరరెడ్డిని పరామర్శించారు. త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ పామ్, ఇతర పంటలు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతు పొలంలో ఎడ్ల నాగలితో దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. రైతులు ఎక్కడా ఖాళీ జాగా బీడు లేకుండా చూడాలన్నారు. రైతులకు ప్రభుత్వం తరపున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామని వెల్లడించారు. మంచి పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. గుంట ఖాళీ స్థలం లేకుండా నేను ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు ఖాళీ స్థలం కనబడితే ఆ జాగాలో నేనే ఆపి వాళ్ళకి సంబంధించి ఏదో ఒక విత్తనం, ఎవరికైనా విత్తనాలు వేసుకునే శక్తి లేదంటే కూడా మా కార్యాలయంలో ఒక విజ్ఞప్తి చేసి విత్తనాలను నేనే కొనుగోలు చేసి సరఫరా చేస్తాం. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీర్వచనంతో, అధికారులందరి సహకారంతో ఈ ప్రాంత రైతాంగంకు అన్ని రకాల యాంత్రీకరణ, వ్యవసాయ విధానాలు, పద్ధతులు, శాస్త్రవేత్తల సలహాలతోటి 3 రోజుల పాటు మరి కాన్ఫరెన్స్ జరిగింది. తప్పకుండా అది ప్రాంత రైతులకు కొంత ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ
కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి విచారణకు హాజరైన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ సుదీర్ఘంగా విచారిస్తోంది. ఇప్పటికే 8 గంటల పాటు ప్రశ్నించినా పోలీసులకు పూర్తిగా సహకరించకపోవడంతో మరోసారి ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు విచారణ కోసం ప్రశ్నావళి సిద్దం చేసుకున్న ప్రత్యేక బృందం ఉద్యోగ విరమణ పొందినా తనను ఎస్ఐబీ చీఫ్గా కొనసాగించడం వెనుక కారణాలపైన విచారిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9న ప్రభాకర్ రావును మొదటిసారి విచారించిన సిట్ అధికారులు ఈ కేసులో అరెస్టైన తిరుపతన్న, రాధాకిషన్, ప్రణీత్ రావు, భుజంగరావులు వాంగ్మూలం ఆధారంగా విచారించారు. గత విచారణలో సుమారు 8 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం అడిగిన చాలా ప్రశ్నలకి ఆయన మౌనం వహించినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైన ఆధారాలు ముందు పెట్టి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలో ప్రభాకర్ రావును కొంత కలవరపాటుకు గురి చేసినట్లు తెలిసింది. ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ ప్రయాణం చేసి ఉండడంతో దర్యాప్తు అధికారులు ఆయన ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని 4 నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారించనున్న సిట్ ఉద్యోగ విరమణ తర్వాత ప్రభాకర్ రావును కొనసాగించడానికి గల కారణాలపైన ప్రశ్నించే అవకాశం ఉంది. ఎన్నికలప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. 2023 ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలన్న వివరాలతో ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందులో అనేక మంది రాజకీయ నాయకుల పేర్లున్నాయి. నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా గత విచారణలో ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. అప్పట్లో ప్రణీత్ రావును ఇన్ఛార్జిగా పెట్టి ఎస్ఓటీని ఏర్పాటు చేయడం, వారికి ఓ ఛాంబర్ కేటాయించడం, ప్రభుత్వం మారాక హార్డ్ డిస్క్ మాయం చేయడంపై పోలీసులు ప్రశ్నలు అడిగారు. అసలు ఎస్ఓటీ లక్ష్యమేంటి, ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అందులో పేర్ల ఎంపిక ఎలా జరిగిందని సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రణీత్ రావు విచ్చలవిడిగా ట్యాపింగ్కి పాల్పడుతున్నా ఎందుకు నివారించలేదని, అసలు ఆయన ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడో మీకు తెలుసా అని అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. సోమవారం జరిగిన విచారణను మొత్తం దర్యాప్తు అధికారులు వీడియో చిత్రీకరించారు. రాజకీయ లబ్ధి కోసం అప్పటి భారాస ప్రభుత్వం అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని భావిస్తున్న కాంగ్రెస్ సర్కారు నిజాలు తేల్చాలనే పట్టుదలతో ఉంది. ఆ కేసు దర్యాప్తులో ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకంగా మారింది. ఆయన విచారణ పూర్తయ్యాక సిట్ అధికారులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. ఎస్ఐబీ అధిపతి హోదాలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే మిగతా అధికారులు ట్యాపింగ్ వ్యవహారం నడిపారన్నదే అభియోగం. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ట్యాప్ చేయాల్సిన వారి పేర్లు ఎవరు చెప్పేవారు వంటి వివరాలని విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి అరెస్టు చేసింది. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలో ఆయనకు సంబంధించిన 13 చోట్ల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ అరెస్టుకు సంబంధించి వివరాలేంటి? నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇళ్లలో అతను బంధువుల ఇళ్లలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నూనె శ్రీధర్ కి సంబంధించినటువంటి భారీగా ఆస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసినటువంటి ఏసీబీ ఇతను సంబంధించినటువంటి భారీగా కొన్ని 100 కోట్ల ఆస్తులు గుర్తించారు. అయితే తెల్లాపూర్ లో ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి కొన్ని వివరాలను కూడా ఏసీబీ అధికారులు ఇవ్వడం జరిగింది. తెల్లాపూర్ లో ఒక విల్లా, షేక్పేట్ లో ఒక ఫ్లాట్, కరీంనగర్ లో 3 ఓపెన్ ఫ్లాట్లు, అమీర్పేట్ లో ఒక వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో 3 అతనికి ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నట్లుగా గుర్తించారు. అతన్ని సంబంధించినటువంటి 16 ఎకరాల వ్యవసాయ భూమి కూడా గుర్తించినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. దాంతో పాటుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో 19 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లుగా తెలిపారు. 2 కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకులు కూడా భారీగా నగదు నిల్వ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. మొత్తం అతను పదవిని అడ్డం పెట్టుకుని భారీగా ఈ అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఇతన్ని అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సో దీనికి సంబంధించినటువంటి అతన్ని విచారణ తర్వాత రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇతనికి సంబంధించినటువంటి ఇళ్లలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాటుగా బెంగళూరులో మరొక ప్రాంతంలో కూడా ఇతనికి సంబంధించిన ఒక నివాసం ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతాయని ఏసీబీ అధికారులు చెప్పారు. ధన్యవాదాలు నాగార్జున.
మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానించే దిశలో బళ్లారి చిక్ జజూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,342 కోట్ల రూపాయల వ్యయంతో 185 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైన్ కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలు, ఏపీలోని అనంతపురం వెళ్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బళ్లారి చిక్ జజూర్ రైల్వే డబ్లింగ్ పూర్తయితే అదనంగా 18.9 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. జార్ఖండ్లో కోడ్రమా బార్ కకనా రైల్వే లైన్ డబ్లింగ్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టక సరుకు రవాణా ఖర్చులు తగ్గించే దిశలో పలు ప్రాజెక్టులు పట్టాలెక్కించినట్టు అశ్విని వైష్ణవ్ వివరించారు. ఏడాది కాలంలో రవాణా ప్రాజెక్టుల కోసం 4.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పాకిస్తాన్కు షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్దమవుతోంది. జమ్మూ కశ్మీర్లో కొత్తగా చేపట్టనున్న జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న అంచనాల కంటే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. సింధు జలాల ఒప్పందం విషయానికొస్తే నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో అంతకు మించి ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించారు. కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయన్న ఖట్టర్ వాటిల్లో విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు మరింత నీటి నిల్వ సామర్థ్యం పెంచవచ్చని తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ ఒప్పందం కారణంగానే ఎన్నాళ్లు సింధు, దాని ఉపనదులపై భారత హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారింది. నీటి నిల్వ సామర్థ్యం పెంచడం ఇబ్బందికరంగా మారింది. కానీ ఇప్పుడు ఒప్పందాన్ని నిలిపివేయడంతో కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే అవకాశం లభించింది. సింధు నదిపై న్యూ గందర్బల్ ప్రాజెక్ట్, చీనాపై కిర్తాయ్ 2, సవల్కోట్, జీలంపై ఉరి 1-2 ప్రాజెక్టులను జమ్మూ కాశ్మీర్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆమోదించింది. వాటి నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న డ్యాంలలో పూడికతీత పనులను కూడా భారత్ చేపట్టింది. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో కుదిరిన ఒప్పందంపై భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ నీటి కోసం అల్లాడుతోంది. ఇప్పటికే పాక్లో సింధు నదీ జలాల ప్రవాహం తగ్గి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే పలుమార్లు భారత్కు పాక్ లేఖలు రాసింది. అయితే రక్తం, నీరు కలిసి పారవని, పాక్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు నీటిపై చర్చలకు తావులేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.